WHO రికమెండేషన్ ప్రకారం ఎప్పుడైనా సరే మనకి వాటర్ లాస్, బాడీలో హీట్ వల్ల వాటర్ లాస్ వచ్చి డయేరియాస్ కానీ, డిసెంట్రీస్ కానీ, లేదంటే వామిటింగ్స్ కానీ, లేదా ఇలా ఎక్కువ ఎక్స్పోజర్ అయిపోయిన తర్వాత మన బాడీలో లాస్ ఎక్కువైపోతే దానికి న్యాచురల్ గా మనం ఫ్లూయిడ్స్ తాగడం, లేదంటే WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ సొల్యూషన్ అనేది ఉందండి. ఓఆర్ఎస్ సొల్యూషన్ అంటే ఇలా ఉంటుంది అనమాట అండి. వ్యాలెట్ సొల్యూషన్ లా కానీ ఇలాగా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోనే ఉంటాయండి. ఇది గత 30-40 ఏళ్ళుగా కూడా ఈ ప్యాకెట్స్ అనేవి రికమెండెడ్ చేసింది. ఇందులో ఏంటంటే చాలా స్టడీ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ వారల్ రీప్లేస్మెంట్ సొల్యూషన్ అని చెప్పేసి ఇందులో ఇచ్చారనమాట. అందులో ఏముంటాయనేది ఇందులో మీరు కావాలంటే చూడొచ్చు. ఇటువంటి ప్యాకెట్స్ మాత్రమే ఎవరైనా సరే ఎన్ని తాగలిగితే అన్ని ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకుని తాగేస్తే చాలా బాగుంటది. మనకి బాడీకి న్యాచురల్ ఫ్లూయిడ్. మన బాడీలో మనం ఏ విధంగా అయితే మనం న్యాచురల్ లిక్విడ్స్ మనం ఎలా తయారు చేసుకుంటామో మన బాడీ ఎలా తయారు చేసుకుంటుందో అలాగే మన నేచర్ నుంచి మనకి ఇప్పుడు ఏంటంటే కొబ్బరి నీళ్ళు ఎలాగో, అలాగే కొన్ని పుచ్చకాయ నీళ్ళు ఎలాగో అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ అంతా కూడా ఇందులో ఇంగ్రీడియంట్స్ తయారు చేసి పెట్టారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని కంపెనీస్ మన యొక్క అవకాశాలని వినియోగించుకుని ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి కొన్ని ప్రొడక్ట్స్ మార్కెట్ లో విపరీతంగా అవుతుంది. ఎందుకంటే కొన్నాళ్ళు ఒకప్పుడు ఓఆర్ఎస్ సొల్యూషన్ అనేది గవర్నమెంట్ కూడా సప్లై చేసింది, ఇప్పుడు కూడా సప్లై చేస్తుంది. కానీ ఏంటంటే మన ఫీలింగ్ ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటే అది ఎక్కువ యూసేజ్ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఎక్కువ వాడుతున్నారు. అందువల్ల చెప్పేసి ఈ మధ్యకాలంలో ఇటువంటి టెట్రా ప్యాక్స్ అనేవి వాడేస్తున్నారండి. వీటి వల్ల ఏమవుతుందంటే ఇందులో ఎప్పుడైనా సరే మీరు గ్రేడియంట్స్ చూడండి, ఇందులో ప్లస్ దీంట్లో గ్రేడియంట్స్ చూడండి. దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. న్యాచురల్ ఫ్లూయిడ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవన్నీ కూడా ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేసి ఉన్నాయండి. అలాగే ఇందులో షుగర్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తుంది. అలాగే ఓఆర్ఎస్ సొల్యూషన్ అనేది WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన బాడీలో సోడియం ఎంత ఉండాలి, పొటాషియం ఎంత ఉండాలి, షుగర్ ఎంత ఉండాలి, లిక్విడ్స్ ఎంత ఉండాలి అనేటువంటి అన్ని ఫార్ములాస్ చేసి చాలా రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ ని తయారు చేశారు. కానీ దీన్ని తయారు చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి ఈజీగా, ఎందుకంటే దీన్ని మనం చేసిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో మనం కలుపుకొని తాగాలి. దానికి ఆ కలుపుకోవడం కూడా మనకి బద్ధకం వేస్తుంది. ఆ బద్ధకాన్ని మీరు వదలండి. ఈ న్యాచురల్ ఓఆర్ఎస్ సొల్యూషన్ మాత్రమే వాడండి. దీన్ని అవాయిడ్ చేయండి. అంతేకాకుండా దీని ప్రొడక్ట్ మీద మీరు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడండి. ఇక్కడ మీరు చూడండి, ఎవరైనా సరే చదవండి. దీంట్లో ఇక్కడ ఉంటుంది క్లియర్ గా, డు నాట్ యూజ్ ఇన్ డయేరియా కేసెస్. అంటే అర్థమేంటి తెలుసా? అంటే డయేరియా టైంలో వాడొద్దు. కానీ ఈ మధ్య మా హాస్పిటల్కి చూస్తున్నాను, ఏ పేషెంట్ వామిటింగ్స్ డయేరియాస్ వచ్చినా వాడి పక్కనే 10 ప్యాకెట్లు ఉన్నాయి. అంటే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుందని చెప్పేసి పట్టుకొచ్చేస్తున్నారు.